కమాన్ మై సన్ కమాన్. ఎస్ కమింగ్. నల్లటి రాతి శిల్పంలో ఉన్న నువ్వు పాలరాతి శిల్పం లాంటి ఆ అమ్మాయికి లైన్ వేసావంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. ఏంటి నేనా? నా దగ్గర నాటకాలు ఆడకు. నువ్వు స్వేచ్ఛను ప్రేమిస్తున్నావని తెలుసు, ఆ అమ్మాయిని ఫాలో చేస్తున్నావని తెలుసు. ఆ అమ్మాయి కూడా నిన్ను ఫాలో చేసి డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి ఇండైరెక్ట్ గా మ్యాటర్ అంతా పోస్ట్ చేసింది. నిజంగానా? నిజం రా, నిన్ను కేర్ గా చూసుకోమని కూడా చెప్పింది. ఇదిగో ఈ మొక్క నీకెమ్మంది. ముద్దొచ్చేస్తుంది. నాన్న మ్మ్, ఎర్ర పువ్వు. నాకు తెలుసురా నువ్వు ఓ తడిమేకి అది పనిచేయడం లేదు. థ్యాంక్ యూ సార్. విషయం లేనందుక ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుక రెండిటికి ఓకే. నాకు పెట్టినా వేస్టేలే. అర్థమవుతుందిలే. డాడీ కొనుక్కోనా? ఇలా రారా. నీ సైజ్ ఏంటి, దాని సైజ్ ఏంటి? అబ్బాయి స్ట్రెచబుల్ నాన్న. నువ్వే ఓ పెద్ద బుల్లు, నీకు మళ్ళీ స్ట్రెచబుల్ ఒకటి. అమ్మో నాకు తెలియదు, నాకు ఇది కావాలి. ఎక్స్క్యూజ్ మీ, అది ఇస్తారా? నేనెవరు నాన్న చెప్పు. ఎవడో ఆడది కొనుక్కుంటాడు. సారీ సార్, మీరు కావాలన్నా అది మేము అమ్మం. ఏ ఎందుకని? అది లేడీస్ ది, జెంట్స్ దా సెక్షన్. రే ఇలా రా. ఇవాళ తనతో కూడా కౌంటర్లో వేయించుకోవాల్సి వస్తుంది. యాదవ నాకు ఇక్కడ బట్టలేదు, నచ్చలేదు. నేను వెళ్ళి ఫేస్ క్రీమ్ కొనుక్కుంటా. వెళ్ళి కొనుక్కో వెళ్ళు. సరే. ఏంటి అంకుల్ మీరు? నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? నువ్వేం చెప్పావు, నేనేం చేశాను? చెట్టంత కొడుకుని పట్టుకుని కొడతారా? ఓహో, ఈ ఇన్ఫర్మేషన్ 4G కంటే ఫాస్ట్ అయిపోయింది. అయినా మీరు చేసిన తప్పు అంకుల్. పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసా? అర్జెంటుగా వెళ్ళి కాపాడకపోతే మొక్కలకు ఎరువైపోతాడు. రెబెల్స్ లాగా, రేపస్ లాగా దేనికి పనికి రాకుండా పోతారు. నేను చెప్పేది నానా. ఇతను ఎవరో సమయానికి వచ్చాడు, బతికిపోయాం. అదే నాన్న, నన్ను రోల్ మోడల్ గా తీసుకోమని ఒక అతను కొడుక్కి చెప్పారని చెప్పాను. ఆ అంకులే ఈయన. హలో అండి. సార్ సమయానికి వచ్చారండి. పర్వాలేదండి. స్వేచ్ఛ, నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకురా. ఓకే నానా. ఏంటండి మా అమ్మాయితో ఎంతసేపు మాట్లాడారు? అయినా నాకు తెలియదండి పిల్లల్ని ఎలా పెంచాలో. మా వాడు పుట్టినప్పుడు ఎలక పిల్లలా ఉండేవాడు, ఏనుగు పిల్లలా తయారు చేశాను. నేను క్వార్టర్ మందు కొడితే వాడికి లీటర్ పాలు తెచ్చేవాడిని. వాడి కోసం అంత కేర్ తీసుకుంటుంటే మీ అమ్మాయి ఏంటి అతను కొట్టద్దు, తిట్టద్దు, కేర్ తీసుకోండి అని చెప్పేసి నా క్లాస్ పీకుద్దేంటి? అవునా? మా అమ్మాయి మీ అబ్బాయి గురించి అంతలా చెప్పిందా? వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. లవ్వా? అవునండి. మీ అమ్మాయి డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మ్యాటర్ చెప్పి ఒక మొక్క కూడా ఇచ్చింది. డాడీ వెళ్దామా? అలాగే అమ్మా. అంకుల్ వస్తాను. మంచిది. మీ అబ్బాయిని ఒకసారి నన్ను కలవమని చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను. ఓకే ఓకే బాయ్. ఆ. అదేం లేదు డాడీ. అంతేనా? స్వేచ్ఛ 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 స్వేచ్ఛ. ఇడాడు నన్ను ఓవర్టేక్ చేసి నా లవర్ని టేక్ ఓవర్ చేసేలా ఉన్నాడు. హాయ్ స్వేచ్ఛ. హాయ్. ఎవడో ఫ్రెండ్ అయి ఉంటాడు. స్వేచ్ఛ నాదే, తోట నాదే. హాయ్ స్వేచ్ఛ. బాసు, ఇది నర్సరీగా, జూ కాదుగా. ఉద్దర్ పూచ్. హాయ్ స్వేచ్ఛ. మీరు మిమ్మల్ని ఆనందరావు అంకుల్ పంపించారు కదా? ఆనందరావు? మా బాబు పేరు నారాయణరావు కదా. అంకుల్ కి కాల్ చేయడం మర్చిపోయాను. ఆ బ్రీడ్ చాలా స్పెషల్, వేరే నర్సరీ నుంచి తెప్పించాలి. ఇదేంటిది ఇక్కడ రమ్మని ప్లాంట్లు బ్రీడ్లు అంటే ఏదేదో మాట్లాడుతుంది. ఓహో అర్థమైంది. ఈడెవడో ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యి ఉంటాడు. అలాగే స్వచ్ఛ మేడం గారు, మీరు అన్నట్టే రేపు వచ్చేస్తాను. బాయ్ అండి. హాయ్. ఏంటి మ్యాటరు? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఏంటి ఒప్పుకుంటలేదా? నన్ను ఒప్పించమంటే అవసరం లేదు, ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది. మరి ఏంటి ప్రాబ్లము? కానీ ఆ అమ్మాయిని ఇంకోటి లవ్ చేస్తున్నాడు. నీకంటే కొంచెం కలర్ ఎక్కువ కదా? నాకన్నా కొంచెం కలర్ తక్కువ. నీకన్నా బ్లాక్ గా ఉంటాడా? నాకన్నా బ్లాక్ గా ఉంటే కలర్ తక్కువ అని ఎందుకంటాను? ఓ నువ్వు తాగు. ఆడు నీకంటే తెల్లగా ఉంటాడనమాట. ఆడికి ఎక్కడ పడిపోతుందో అని నీ భయం, అంతేగా? కరెక్ట్ క్యాచ్ చేసావు, కానీ భయం కాదు, బాధ. ఏం కావాలో చెప్పు. ఆడి కాల చెయ్య పాటలు కావాలంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? డైరెక్ట్ గా శాల్తీ లేచిపోవాలి. కొట్టే నా కొడుకు ఫోటోకి దండడిపోవాలి. ఏంటో నీ కొడుక? నీ సెటైర్లు షోలో వేసుకో, డీల్ ఇచ్చేవాడి దగ్గర కాదు.
చంటి అన్నా దా. హలో డిస్కషన్ మధ్యలో వెళ్ళడం పద్ధతి కాదని తెలీదా? ఇదేమన్నా బాహుబలి మీటింగ్ ఏంటో గంటలు పెట్టడానికి? డీల్ నాకు అర్థమైంది, డీటెయిల్స్ వాడితో మాట్లాడు. నమస్తే అన్నా. ఏంట్రా చంటి ఈ మంత్ బైక్ ఫైనాన్స్ కట్టలేదు? అంటే కొంచెం డబ్బులు అడ్జస్ట్ కాలేదన్నా. ఆహా. ఇప్పుడు డీల్ మాట్లాడాను, అది అయిపోగానే నీది నీకు ఇచ్చేస్తాను. జర్ర అడ్జస్ట్ చేసుకోరా. అదే ఎవడాడు? ఏంట్రా అన్నం రౌండ్ అప్ చేశారేంటి? వేయాల్సింది వీణ్ణే అన్నా. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పండి రా. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదన్నా, కన్ఫామ్ గా కూడా వేయాల్సింది ఈయన్నే. క్లారిటీగా కూడా ఈడే హర్షాన్ని చెప్పిండుగా. కరెంట్ తీగ మీద కాకి వాళ్ళని ఆడే ఇక్కడికి వచ్చాడు. త్వరగా ఫినిష్ చేసేయండి రే. అన్నా ఓ చిన్న రిక్వెస్ట్ అన్నా, టార్గెట్ నువ్వే కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి నేను వేసేసి ఈ మంత్ ఫైనాన్స్ డబ్బులు ఆఫీస్లో ఇచ్చేస్తా. అర్రే ఎన్ని తెలివితేటలరా మీకు. నేను ఇచ్చే కోఆపరేషన్ మీకు ఏ హీరో ఎవడరా. నేను ఖాళీ చాయ్ తాగుతూ ఉంటాను, మీరు వచ్చి కొట్టేయండి రా. చాయ్ తాగే లోపు చోటు ఎక్కడ చాయ్? నేను చెప్పలే అన్న, సూపర్ కోఆపరేటివ్ బ్యాంక్ రా, వేసేద్దానండి. నాతో పోయి లేదురా బాయ్. తిరిగిపోయింది భయ్యా. అవునా? నీలిక చూస్తావేట్రా, కొట్టువే. అవునా, ఇప్పుడు చూడు. నీకు దండం పెడతాను కాక. అరే పగలే క్యా బాహర్ జాओ. చూసుకోండి తీరిందా? అది తాకింది తెలుస్తుంది. చాయ్ కథం. నిన్ను కొట్టలేవని మాకు అర్థమైపోయిందన్నా. నాకు అర్థమైందిరా, నువ్వు ఫైనాన్స్ కట్టలేవని. నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తా. నీ వాయిదాని వాయిదా వేయిస్తా. వెళ్ళి ఆ ఎలుగుబంటి కుమ్మేండే హే. ఏంట్రా దెబ్బలేంటి, ఏమైంది? ఏం లేదులే నాన్న. రేయ్, ఎండ్లోకి వెళ్తే మాడిపోయేదో కర్రతో కొడితే కందిపోయేదో కాదు నీ బాడీ. ఏం జరిగిందో చెప్పు. ఆడెవడో నా స్వేచ్ఛ వన్ కలిసి పడితే నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాడు నాన్న. అర్థమైంది, ఇంకేం చెప్పకు. ప్రెసెంట్ ట్రెండ్ లో పక్క వాళ్ళు ఎవరికి బీట్ చేయడం కామన్ అయిపోయింది. ఫ్రెష్ గా ఎవరు ట్రై చేయడం లేదు. యూ డోంట్ వరీ, నీ లవ్ స్టోరీ ఫుల్ స్టాప్ నే పెడతా. నమస్కారం కాశీ గారు. ఓ నారాయణ గారు, ఏంటిలా వచ్చారు? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. రండి, లోపల కూర్చొని మాట్లాడదాం. ఓకే. ఏ భావనా, మంచినీళ్ళు పట్టరా. వస్తున్నానండి. మా ఆవిడ భావన. బాగుంది. ఎవరండి ఈయన? నారాయణ గారని మన అమ్మాయి తనని రోల్ మోడల్ గా తీసుకుని ఫాలో అవుతున్నాడని చెప్పింది కదా, ఆ అబ్బాయి వీళ్ళ అబ్బాయే. మా అబ్బాయి ఫాలో చేయడం కాదు, మీ అమ్మాయి లవ్ చేస్తుంది. లవ్ చేస్తుందా? వాళ్ళిద్దరు పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను. అబ్బాయి మాకు కూడా నచ్చాలి కదండి. మేము కూడా చూడాలి కదండి. చూసుకోండి. ఎక్కడున్నారండి? ఒరే హర్ష, నాన్న నమస్తే ఆంటీ. మమ్మీ నేను చెప్పాను కదా అక్కకి కింగ్ కాంగ్ లాంటి మొగుడు వస్తాడని.
నువ్వు నోరు మూసుకోరా ఎదవా. హాయ్ అంకుల్. హాయ్. ఏంటి సర్ప్రైజ్? ఏం లేదమ్మా, నువ్వెప్పుడు వీడి కోసం క్లాస్ పీకడానికి మా ఇంటికి వచ్చేదానే కదా. ఇప్పుడు నేను వాడి గురించి మీ ఇంటికి వచ్చాను. నేను వాడిని టార్చర్ పెట్టడం, నువ్వు నా క్లాస్ పీకడం, ఈ అదవ గొడవలను ఎందుకని మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే బాగుంటుందని మీ పేరెంట్స్ నేను అనుకుంటున్నాను. అయ్యో అంకుల్, మీ అబ్బాయి సఫర్ అవుతున్నాడని అలా చెప్పాను కానీ నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. ఏ స్వేచ్ఛ, ఇప్పుడు నాకు డాడీకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. నౌ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ కదా డాడీ. ఇతనెవరు? అదేంటమ్మా అలా అడుగుతావు? వీడు మా అబ్బాయి. మీ అబ్బాయి ఇతనా? అయ్యా ఎస్ ఈజ్ మై సన్. ఇతను మీ అబ్బాయి అయితే మరి అతనెవరు? అతనెవరు? అయితే ఆయన చిన్న కొడుకు అనుకుంటా. నాకు ఇద్దరు కొడుకులు లేరే, ఒక్కడే కొడుకు, వాడు వీడే. ఏమిటమ్మా అంతా కన్ఫ్యూజన్ గా ఉంది? నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, వచ్చాను, నా క్లాస్ పీకావు కదా, పీకాను, మా అబ్బాయికి ఇమ్మని ఎర్ర గులాబీ మొక్క ఒకటి ఇచ్చావు కదా. ఇచ్చాను. మరి ఇవన్నీ చేసింది వాడి కోసమే కదా, ఇప్పుడు కాదంటావేంటి? కాదు, మరి ఎవరి కోసం? మీ అబ్బాయి కోసం. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇదిగో ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను, నువ్వు లవ్ చేసింది వీడిని, పెళ్లి చేసుకోవాల్సింది వీడిని. ఇది ఫిక్స్. ఏమయ్యా సార్ ఈ నెలలో నీ టార్గెట్ ఎంత? సార్ 30 సార్. నువ్వు ఇచ్చిన టార్గెట్ ఎంత? 3 అండి. 3 ఎక్కడుంది, 30 ఎక్కడుంది? 3 2 తర్వాత ఉంది సార్, 30 29 తర్వాత ఉంది సార్. ఏం జోకులా? మ్యాథమెటిక్స్ సార్. చెప్పిన పని చేయడం చేత కాదు కానీ సెటైర్లు మట్టుకోవచ్చు. సార్ వాళ్ళు ఇవ్వకపోతే నేనేం చేయను సార్. ఫైనాన్స్ వసూలు చేయడం చేత కాకపోతే ఏ పూల వ్యాపారమో పాల వ్యాపారం చేసుకో. పనికి మాలిన బ్యాచ్ అంతా నా ఆఫీసులో చేరారు. ఈ మంత్ లో నీ శాలరీలో 70% కట్. సార్ ఇది అన్యాయం సార్. అంతే, వెళ్ళు. గెద్ద ముక్కు వాటం వీడును. వీడిని కోసి హైదరాబాద్ కి సగానికి పెట్టొచ్చు. 70% కట్ చేస్తాడంట. ఇంకేం తినాలి గడ్డి? ఏమైందిరా? పేరుకు 25,000 శాలరీ గాని ఈడి గెద్దముక్ కటింగ్లు అన్ని పోను 5,000 చేతికొస్తుందా? నా వల్ల కాదురా. నువ్వే ఏదన్నా ప్లాన్ వేసి ఏమన్నా చెయ్యాలి. ఏం చేస్తున్నావు ఎవరికి తెలియకూడదు. ఏంట్రా సోది? అదే సార్, మిమ్మల్ని ఎలా ఫినిష్ చేయాలని. లేదు సార్, మీరు ఇచ్చిన టార్గెట్ ఎలా ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తాం. ఏంటి వీడితోట ప్లాన్? అవును సార్, నాతోనే. వీడితోటి ప్లాన్ లేస్తే అంతే, మిగతా 30% కట్ అవ్వకుండా చూసుకోమను. మోండా మార్కెట్ లో ఆలుగడ్డలు అమ్ముకునే ఫేస్ ఉన్న వీడును వేస్ట్ ఫెలోను. ఇక నా వల్ల కాదురా. నువ్వేదో ఒక ప్లాన్ వేసి ఆడిని చేసాయి. ఆడిని ప్లాన్ చేసి వేసేయడానికి ఏమైనా బిల్లాడని సద్దాం హుసేనా? ఆడి రేంజ్ కి ఇది చాలు మావా. చిరుగుపోయిన కాయింతాలంటే దీంతో వాడిని ఎలా చంపుతావురా? ఇప్పుడు ఆడికి చిరుగుద్ది. అదేంట్రా తప్పించుకున్నాడేంటి? గౌతమ్ సార్ కమింగ్ సార్. ఫెవిస్టిక్ కి పేపర్ వెయిట్ కి పడిపోనరా. 30 years ఇక్కడ